బీహార్ రాజకీయాలు ఈ మాట వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? కుల రాజకీయాలు, వారసత్వ నాయకులు, నేర చరిత్ర ఉన్నవాళ్ళు. కానీ ఈసారి ఎన్నికల్లో ఒక అద్భుతమైన ప్రయోగం జరిగింది. ఒక్క సీటు కూడా గెలవకపోయినా బీహార్ రాజకీయ భవిష్యత్తుకు ఒక కొత్త తలుపు తెరిచిన ప్రయోగం అది. అదే ప్రశాంత్ కిషోర్ గారి జన్ సురాజ్ పార్టీ. ఈసారి జన్ సురాజ్ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థుల గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వాళ్ళెవ్వరూ రాజకీయ నాయకుల కొడుకులు కాదు, పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు తమ తమ రంగాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన నిజమైన హీరోలు. ఒక్కసారి చూడండి. పాట్నా హైకోర్టులో సీనియర్ లాయర్ గా, అదనపు సాలిటర్ జనరల్ గా పనిచేసిన వైబీ గిరి గారు పోటీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలు కాపాడిన డాక్టర్ అమిత్ దాస్ గారు బరిలోకి దిగారు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, మాజీ డీజీ హోంగార్డ్ అయిన ఆర్కే మిశ్రా గారు పోటీ చేశారు. ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త, నలంద యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ అయిన కేసీ సిన్హా గారు కూడా ఎన్నికల బరిలో నిలిచారు. విశిష్ట సేవలకు గాను రాష్ట్రపతి అవార్డు అందుకున్న రిటైర్డ్ డిఎస్పీ నస్రుల్లా ఖాన్ గారు సైతం పోటీ చేశారు. ఇలా లాయర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఇలాంటి ఎంతో మంది విద్యావంతులు, మేధావులు ఒకే పార్టీ నుండి పోటీకి నిలబడ్డారు. వారి లక్ష్యం ఒక్కటే, బీహార్ రాజకీయాలను కులం, అవినీతి నుండి విముక్తి చేసి అభివృద్ధి పదంలో నడిపించడం. నిజమే, ఈ ఎన్నికల్లో వాళ్ళు ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. కానీ ఇది ఓటమి కాదు, ఒక గొప్ప ఆరంభం. బీహార్ ప్రజలకు ఒక కొత్త ఆప్షన్ దొరికింది. డబ్బు, కులం, వారసత్వం లేకపోయినా కేవలం మెరిట్ ఆధారంగా కూడా రాజకీయాల్లోకి రావచ్చని ప్రశాంత్ కిషోర్ గారు నిరూపించారు. ఈ ప్రయోగం బీహార్ రాజకీయాల్లో ఒక పెను మార్పుకు నాంది పలుకుతుందని మీరు అనుకుంటున్నారా? కేవలం మేధావులు రాజకీయాల్లోకి వస్తే సరిపోతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి స్వచ్ఛమైన రాజకీయాలు దేశమంతా రావాలని మీరు కోరుకుంటే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.